హరి ఓం. ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి శివపార్వతులకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ సద్గురుదేవులు నాటుకోటి యోగేంద్ర గారికి అలాగే మన ఎల్లయ్య గారికి మిగతా తోటి వారి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనకి గురువు యొక్క ప్రాశస్త్యం వాస్తవానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ గురు పాత్ర అనేది మనకు సపరేట్గా ఉంది. మిగతా విద్యా విధానాలన్నీ ప్రపంచంతో ఉంది, కానీ ఆధ్యాత్మిక విధానాన్ని సృష్టి యొక్క రహస్యాలను కనుక్కొని తను తాను వెతికి తెలుసుకొని అందరికీ పంచిపెట్టగలిగే గురువులు మన భారతదేశంలో కొలువుగా ఉన్నారు. అందులో మనకు సృష్టి ఆది నుంచి ఉన్నారు. బ్రహ్మమాత వెలువడినటువంటి బ్రహ్మ విద్య అని నమో బ్రహ్మాదిద్యో అని మనకు శ్లోకం కూడా ఉంది. సరే, అలా తీసుకుంటే మనకి రేపు 10వ తారీఖు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి అని చెప్పి మనకి రేపు వచ్చే పౌర్ణంలో గురువులకు ప్రత్యేకించి ఒక పౌర్ణాన్ని కేటాయించారు. ఆ కేటాయించిన పౌర్ణం ఎవరి పేరు మీద వచ్చినది? 5400 సంవత్సరాల క్రితం వేదవ్యాస మహర్షితో ప్రారంభం చేశారు ఈ పౌర్ణం. మనకి అంతకుముందు వశిష్ఠ మహర్షి గురువుల పరంపర చాలా ఉన్నది. అయినా వేదవ్యాస మహర్షి గురువులందరిలో కల్లా శ్రేష్ఠుడని చెప్పి బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పిన మాట. ఎందుకంటే మనకి వాల్మీకి మహర్షి గురించి ఇందాక మన గురుగారు చెప్పడం జరిగింది. వాల్మీకి మహర్షి యొక్క రామచంద్రుని యొక్క దివ్య దృష్టితో దర్శించి, ఎందుకంటే జీవించిన చరిత్ర అయినా దాన్ని గ్రంథస్థం చేయాలి. గ్రంథస్థం చేయబట్టే కదా లోకంలో ఇంతగా మనం చెప్పుకోగలుగుతాం. మరి ఆ గ్రంథమే మరి అనేక రకమైన గ్రామాల్లో ఒక మరి ఆరాధనకి నిలువైనటువంటి ఒక దేవాలయాలుగా మారి మానవులందరికీ ఒక ఆదర్శ పురుషుడుగా మరి రాముడు మనం ఆరాధించడం జరుగుతూ ఉంది. అట్లాగే మనకు కృష్ణుడిని వేదవ్యాస మహర్షి కృష్ణుడి ద్వారా ఆయన యొక్క దివ్య దృష్టిలో నుంచి మరి దర్శించి కృష్ణుని యొక్క జీవితం తత్వం మొత్తం కూడా మనకు మహాభారతంలో చక్కగా పొందుపరిచి భాగవతంలో అనేక రకమైన లీలలు వీటన్నింటినీ మనకి చక్కగా అందించడం జరిగింది. అలా మనకి ఆ యొక్క మరి అందించడంలో వేదవ్యాస మహర్షి చేసిన కృషి ఏమిటి అంటే, అంతకుముందు మహాత్ములంతా రకరకాల ఉపనిషత్తులన్నీ ఒకరి ద్వారా వచ్చినాయి కాదు, చాలా మంది ద్వారా 108 ఉపనిషత్తులు పరంపరగా వచ్చినాయి. 18 పురాణాలు ఉన్నాయి. అవన్నీ ఒకరి ద్వారా ఒకరికి ఆ సృష్టి ప్రారంభం నుంచి వస్తా ఉన్నాయి. ఇట్లా మనకి వేదాలు ఉన్నాయి, రకరకాలు వచ్చినాయి. వీటన్నింటినీ కూడా ఏం చేశాడు, అంతకుముందు వేదత్రయం అని చెప్పి 3 వేదాలుగా ఉన్నటువంటి దానిని ఈ వేదవ్యాస మహర్షి వచ్చిన తర్వాత దానిని మొత్తం క్రోడీకరించి 4 భాగాలు చేసి 4 రకాల ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని చెప్పి 4 భాగాలు చేసి, ఒకటి ఓన్లీ మంత్ర ఉచ్చారణకి కార్యక్రమాలకు పనికొచ్చే విధంగా, ఒకటి వివాహాలు, పిండ ప్రదానాలు ఇట్లాంటి కార్యక్రమాలు పనికొచ్చేవిగా, ఒకటి మరి దానం చేసుకోవడానికి సంకీర్తనకి ఇట్లాంటి మరి వీటన్నిటి పనికొచ్చే విధంగా, ఇట్లా మరి ఆ తత్వాన్ని అందరికి కూడా అందటానికి అనేది ఆయన పూర్తిగా డివైడ్ చేసి 4 శిష్యులకి దాని వేదాలను బోధించి ఇవి మీరు ప్రజల్లోకి తీసుకుపోయి చెప్పాలి అని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పారు. ఈ రకంగా ఉన్నటువంటి మన పురాణాలు ఇవన్నీ కూడా ఆయన ద్వారా మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన జరుగుతున్నటువంటి ఆయన జీవిస్తున్న కాలంలోనే మహాభారతానికి ఆయన శ్రీకారం చుట్టి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి మహాభారతం 1,00,000 శ్లోకాల గ్రంథాన్ని మరి రాసి ప్రజలకు అందించడం జరిగింది. భారతంలో ఏమున్నదో ప్రపంచంలో అంతా అదే ఉన్నదయా. ప్రపంచంలో ఏదైతే మీకు కనపడతా ఉన్నాయి ఇప్పుడు ఈ పాత్రలన్నీ స్వార్థపరులు, త్యాగ పురుషులు, మరి అహంకారులు, మమకారులు, మరి ఇట్లాంటి ఏవైతే మన లోకంలో మనం గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు, తక్కువ పేర్లు ప్రపంచంలో ఇవాళ మనం ఎన్ని చెప్పుకుంటున్నామో అవి మొత్తం భారతంలో పాత్రల ద్వారా అర్థమయ్యేది బ్రహ్మాండంగా మనకి చెప్పడం జరిగింది. అలాగే మరి కృష్ణుడు, కృష్ణతత్వం, ఆయన యొక్క లీలా మహిమలన్నీ కూడా భాగవతంలో చక్కగా పొందుపరిచి ఇవన్నీ అందించిన తర్వాత ఆయన యొక్క జన్మించిన రోజునే మనకి వ్యాస పౌర్ణమి అని చెప్పి ఆయన జ్ఞానం పొందినటువంటి దగ్గర 100 సంవత్సరాలు ఆయన ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు ద్వారా అద్భుతమైనటువంటి దివ్య దృష్టిని పొంది ఆయన రచనలు ఇవన్నీ చూసిన తర్వాత ఈయన సాక్షాత్ విష్ణుమూర్తి అయితే తప్ప ఇంత గొప్ప కార్యం ఎవరు చేయగలరు అని చెప్పి అందుకే సాక్షాత్ ఆయన విష్ణు అవతారంలో చేర్చారు. అందుకని ఆ అవతార పరంపరంగా మనకు 5400 సంవత్సరాలు దగ్గర. ఎందుకంటే కృష్ణుడిది వచ్చే రేపు మనం చేసుకున్నది 5252వ పుట్టినరోజు చేసుకున్నాం. రేపు
ఆగస్టు 16వ తారీఖు మరి 3వ పుట్టినరోజు, అంటే 23వ పుట్టినరోజు మనం చేసుకోబోతున్నాం. అందుకంటే ఎంతకంటే ముందు ఆయన 150, 160 సంవత్సరాల ముందు జన్మించిన వాడు. అంటే దగ్గర 5400 సంవత్సరాల క్రితం వేదవ్యాస మహర్షి మన ఈ భారతదేశంలో ఆయన జన్మించి మనకి అనేక గ్రంథాలను పునరుద్ధరణ చేసి ఒక గొప్ప భారతాచార్యుడుగా, భారతదేశానికి ఒక ఆచార్యుడు ఆయన ఇచ్చినటువంటి ఆచారాలు, సంపదలు, జ్ఞానం ఇవన్నీ అవే మనం ఆచరిస్తాము. ఎందుకంటే అందులో నుంచి అంతర్భాగంగా ఒక చెట్టులో ఉన్నటువంటి మరి దాని సారవంతమైన రసమంతా కూడా పళ్ళల్లో నింపుకున్నట్టుగా ఆ పళ్ళు మరి అలాగే భారతం యొక్క సారాంశం అంతా భగవద్గీతలో పెట్టాడు. భగవతత్వం అంతా విష్ణు సహస్రనామాల్లో ఉన్నాయి, శివ సహస్రనామాలు ఉన్నాయి, మరి సనత్సుజాతైన బోధ ఉన్నది, మరి ఆయన వ్యక్ష ప్రశ్నలు ఉన్నాయి. ఇట్లాంటి భీష్ముని నీతి, విదుర నీతి, మహాత్ములు ఎన్నో నీతులన్నీ అందులో ఇంక్లూడ్ అయ్యాయి. అందుకే అందులో లేని తత్వం కానీ, అందులో లేని బోధ కానీ, అందులో లేని మంచి చెడులని మొత్తం అందులో ఇంక్లూడ్ చేసి రాసులు పోసాడు మహర్షి. అదంతా మరి అట్లాంటి గ్రంథం మనకి ఇవ్వబట్టి ఆ గ్రంథం ఇప్పటికే కొన్ని వేల మందిని తయారు చేస్తామని, గ్రంథం తయారు చేస్తామన్నది మనుషుల్ని మానవుల్ని మానవత్వములుగా, మహాత్ములుగా, పరమాత్మ స్థానాన్ని అలంకరించే స్థాయిని మనకు ఆ గ్రంథం మనకు అందిస్తా ఉన్నది. అందుకని ఆయన పరంపరలో ఈ యొక్క వ్యాస పౌర్ణం అనేది మనకి గురువులందరూ కూడా చేసుకోవడం. ముఖ్యంగా ఏంటంటే సాధనందరూ ఆధ్యాత్మిక సాధన ఏ సాధన పూర్తయిన తర్వాత మరి వాళ్ళ గారి స్థానాలకు వెళ్ళి వారి విధానాల్లో ఉన్నప్పటికీ కూడా మన పెద్దలు చెప్పే సాంప్రదాయం ఏమిటంటే ఎక్కడున్నా కూడా వ్యాస పౌర్ణం నాడు మీ యొక్క గురువుని మీరు దర్శించాలి. ఏ గురువు అయితే నీకు ఇప్పుడు మన గురువు గురించి, గురువు తత్వం గురించి చెప్పారో అలాంటి గురువుని మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు దర్శించాలి ఆయనకి అని చెప్పి మనకి శాస్త్ర ప్రమాణం ఉన్నది. అందుకని ఈ సంవత్సరం ఎప్పుడూ కూడా గురువు దగ్గరికి ఒక అవసరం రాక వెళ్ళకపోయిన పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా మళ్ళీ వాళ్ళ గురువుల దగ్గరికి వచ్చి దర్శించి చేసుకున్నటువంటి వ్యాస పౌర్ణం మన గ్రామంలో మరి ఎంతో మంది గురువులు, ఇట్లాంటి గురువుల ద్వారా మనం ఆ కార్యక్రమాన్ని వారి యొక్క పాల్గొనకి మనసును అంకితం చేసి అక్కడ చేసుకోవచ్చు. అలాగే మరి అనేక రకమైనటువంటి ఈ సాయిబాబా గుళ్ళు ఇవన్నీ కూడా ఆయన కూడా గురువు కాబట్టి గురుస్థానంగా ఎక్కువగా కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం. కానీ గురు పౌర్ణం అనేది వ్యాస పౌర్ణమి. వ్యాసుడు చేసిన కృషి అంతా ఇంత కాదు, అంత గొప్ప కృషి. ఆయన సప్త చిరంజీవుల్లో ఒకడు. ఇప్పటికే ఆయన జననమే కానీ ఆయన మళ్ళీ శరీరం వదిలిపెట్టినట్టు కానీ మరణించినట్టు కానీ మన చరిత్ర లేదు. ఆయన ఇప్పుడు కూడా చిరంజీవిగా ఉన్నాడని చెప్పి శంకరాచార్యులు 1350 సంవత్సరాల క్రితం వస్తే ఆయన కూడా ఆయన దర్శించాడని, ఇప్పుడు కూడా తపస్సు చేస్తే వ్యాసుడు ఇవ్వలేనిది ఏం లేదు. ఎందుకంటే ఆయన అష్టాదశ సిద్ధులు పొందినటువంటి మహాత్ముడు, దివ్య జ్ఞానం కలిగిన వాడు, దూరం నుంచే వినగలడు, దూరం నుంచే చూడగలడు, ఏదైనా చేయగలడు. అట్లాంటి వ్యాసుడికి వ్యాస పౌర్ణంగా మనం ఇదంతా పెట్టుకోవడం జరిగింది. ఇక తర్వాత మనం చెప్పే విధానాలు ఎప్పుడు కూడా మన గురువు గారు ఎక్కువగా చెప్పే సందేశం ఏమిటంటే ఏదైతే ఇస్తున్నామో దాన్ని తిరిగి పొందుతున్నాం. అది కర్మ సిద్ధాంతం. ఎందుకంటే మహాత్ముల జీవితాలు కొన్ని వాటి పేర్లు ఉదాహరించి వాళ్ళు 400 ఏళ్ల క్రితం అలాగే జీవించారు. కానీ వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఈ రోజు వాళ్ళు పూజనీయ స్థానాల్ని దేవాలయాల్లో కావచ్చు, ఆశ్రమం పీఠాల్లో కావచ్చు, గ్రామాల్లో మార్గదర్శకంగా మరి వాళ్ళందరూ ఉంటా ఉన్నాయా అంటే దానికి అర్థం ఏంటంటే ఏదైతే సృష్టి చాలా గొప్పగా ఉన్నది, చెయ్యకుండా ఏమి ఇవ్వట్లేదు, చేసింది ఏది ఇవ్వకుండా ఉండట్లేదు. ఏ కర్మ చేస్తూ ఆ ఫలితాన్ని తప్పక అనుభవించి తీరవలసిందే అని చెప్పేది కర్మ సిద్ధాంతం. దానిని తొలగించటం చెప్తారు మాటర్స్కి, అది ఎంతవరకు నేను బ్రహ్మ కూడా సాధ్యం కాదయ్యా. ఎందుకంటే కర్మను తొలగించడం, నువ్వు ఏ కర్మ చేస్తూ ఆ కర్మ యొక్క ఫలాలు నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. దీనికి మహాత్ములు కొంతమంది ఏంటంటే ఆయన గత జన్మలో చేసింది పాపం ఇప్పుడు వచ్చింది, నువ్వు గత జన్మలో చెయ్యి, భవిష్యత్తుకు చెయ్యి, ఏమి చేసినా చేసింది నువ్వేగా, ఇంకొకరు కాదుగా. ఈరోజు పూజనీయ స్థానాన్ని అలంకరించడం అనుకో, దానికి నువ్వే కారణం. పాపాత్ముడు అయిన అనుకో, నువ్వే కారణం. లేదంటే గత జన్మలో వచ్చి పడింది నీకు, ఏదో అకస్మాత్తు కన్నా గత జన్మైన నువ్వు చేసిన పనేగా. ఇలా మనం అనుకున్నప్పుడు, ఇలా మనం పరిశోధన చేసుకున్నప్పుడు, మన గురించి మనకు తెలిసినప్పుడు, చేసిన ప్రతి పనికి ఫలితం ఉన్నదని మనకు అర్థమైనప్పుడు, మనం అప్పుడు ఏది మంచి ఏది చెడో స్పష్టంగా తెలుసుకుంటే ఆ విధానంలో జీవించడం చాలా సులువు.
అందుకని మార్పుల బోధనతో ఏమిటంటే సృష్టి యొక్క రహస్యాలను కనుక్కున్నటువంటి వాళ్ళందరూ చెప్పే మాట ఏమిటంటే చేసిన ప్రతి పనికి ఫలితం ఉన్నదయ్యా, ఆ ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే, అది తప్పదు అని చెప్పి కనుక్కున్న వాళ్ళందరూ కూడా మీరు తెలుసుకోండి. అందుకనే ముఖ్యంగా మనకి ఇవన్నీ ఇంత లోతైన విషయాలు అర్థం కావు కాబట్టి భక్తి మార్గాన్ని అలవాటు చేసుకోండి. భక్తిలో నామస్మరణ అనేది గొప్పది, సంకీర్తన అనేది గొప్పది. వ్యక్తులుగా చేయండి, సామూహికంగా చేయండి. ఇలా చేసుకోవటంలో నామస్మరణ అనేది అంత గొప్పది. తపస్సు చేయండి, ధ్యానం చేయండి. ఇట్లా మీకు ఏ సాధనలు అవకాశం ఉంటాయి అన్నీ చేయమని చెప్పి మార్పులు. ఎందుకంటే నువ్వేమి చేసినా చేయకపోయినా మనకి ఇచ్చిన గడువు ప్రకారం ఇది వెళ్ళిపోతూనే ఉంది కదా. కాబట్టి మనం వెళ్ళిపోయిద్దాయా కాబట్టి జన్మ అనేది మానవ జన్మ చాలా గొప్పది, దాన్ని అనవసరం దుర్వినియోగపరచుకోమాకండి. దాని వైపు మన జీవితాన్ని 4 భాగాలు చేయండి, ఒక భాగాన్ని మీరు కేటాయించుకోండి. సమయం, దానం, ఏది అవకాశం ఉంటే దాన్ని కేటాయించి ఈ విధానంలో జీవిస్తే మన మానవ జన్మ యొక్క పరమార్థం మనకు తెలియదని మార్పులు వాణి, అలాంటి వాణిని మనం ఆలోచించి అర్థం చేసుకొని జీవిస్తే ఆ యొక్క అనుభూతి, ఆ జన్మ యొక్క రాహిత్యం అవన్నీ కూడా గొప్పగా ఉంటుంది. మానవ జన్మ సాధ్యమైందని మార్పుల మాట కాబట్టి మరి ఆ మాట ప్రకారం మనం అందరం జీవించాలి. అలాంటి భక్తి, శక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని, గురువు, మహాత్ములు అందరినీ కూడా కోరుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని నిలిపినటువంటి అంకమరావు మరి రవణమ్మ గారి దంపతులు కూడా మంచి ఆరోగ్యం, ఈ మధ్య పాపం రవణమ్మ గారి ఆరోగ్యం సమస్యలు అనేవి ఉన్నాయి. అవి ఎందుకంటే శరీర ధర్మం ప్రకారం సహజంగా వస్తుంటాయి. దాని గురించి మనం పెద్ద చింతించాలని పని, దాన్ని తక్కువైతే దాన్ని చేయించుకోవచ్చు. కానీ మనసా వాయితో భగవంతుడిని నమ్మండి, గురుతత్వాన్ని నమ్మండి. అవన్నీ కూడా మళ్ళీ చక్కబట్టి జీవితం యథాస్థానంలో పడిపి జీవితం హాయిగా సాగిపోతుంటుంది. అలా పోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అది ఓం సత్సత్ ఓం సర్వం శివార్పణ.